నా పేరు వంశీశంకర్. నా గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. నేను కూడా మీలాగే షార్ట్ ఫిల్మ్ చేయాలి, నేను రాసుకున్న స్టోరీస్ని అందరికీ చెప్పాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిని. అండ్ నా ఇంట్రెస్ట్ని నా పేరు పక్కన షార్ట్ ఫిల్మ్ మేకర్ అని ఒక ట్యాగ్ అయితే నాకైతే ఒక ట్యాగ్ యాడ్ అయిందని అంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసరికి శ్రీకేషన్స్ అఫీషియల్, శ్రీకాంత్ అన్న అండ్ కేకే అన్న. శ్రీకేషన్స్ అఫీషియల్ ఛానల్ అనేది నాకు చాలా యూజ్ అయింది ఈ ప్రాసెస్లో. అండ్ పర్సనల్గా నా జర్నీ వచ్చేసి ఆ ఛానల్తో ఎలా ఉంది అని అంటే, నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీయాలి అని స్టార్ట్ అయినప్పుడు నా దగ్గర ఒక స్టోరీ ఉండే, మా ఫ్రెండ్ దగ్గర ఒక క్యామ్ ఉండే, ఇంతే. అలానే వెళ్ళాం లొకేషన్కి. మాకైతే కనీసం బేసిక్ యాంగిల్స్ కానీ, లైటింగ్ గురించి కానీ, అసలు స్క్రిప్ట్ ఎలా రాయాలి కానీ ఇవి కూడా తెలిసేవి కాదు. బట్ మేము అనుకున్న దానికి మ్యాచ్ అయ్యేటట్టు వీడియో అయితే తీసినాం. అదంతా వర్కౌట్ కాకుండే. అండ్ తర్వాత దాంతో స్టార్టింగ్ మేము ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ అయితే చేసాం. 2 షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత నేను ఒక లాంగ్ గ్యాప్ అయితే తీసుకుంటా. అంటే స్టోరీస్ ఉన్నాయి బట్ షూట్ చేయకుండా లాంగ్ గ్యాప్ అయితే తీసుకుంటా. లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రాసెస్లో హౌ టు ఇలా జనరల్గా ప్రతి ఒక్కరు యూట్యూబ్ నుంచి నేర్చుకునే వాళ్ళే కదా. అలాగే యూట్యూబ్లో నేను సర్చింగ్ స్టార్ట్ చేసినాను, ఎలా షార్ట్ ఫిల్మ్స్ చేయాలి ఏంటి అన్నప్పుడు నాకు శ్రీకేషన్స్ అఫీషియల్ ఛానల్ అయితే కనపడింది. నా దగ్గర స్టోరీస్ అయితే ఉన్నాయి, బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మేకింగ్ దగ్గర వస్తుందని అర్థమైంది. నా ఛానల్ ఫాలో అవడం అయితే మొదలుపెట్టాను. వన్స్ ఆ గ్యాప్లో ఒక 10-15 డేస్ వరకు ఆ ఛానల్లో ఉన్న ప్రతి వీడియో చూసాను. ఫస్ట్ వీడియోలో ఉన్నప్పుడు చెప్పాను అనమాట, ఫిలిం తీయాలని ఒక ఆలోచన వచ్చిందంటే మన దగ్గర ఎక్విప్మెంట్, బడ్జెట్ ఇవి అవసరం లేదు, మొబైల్ ఉన్న చాలా అని చెప్పండి. అప్పుడైతే అర్థం కాలంటే మేము కెమెరా వేసుకుని వెళ్తేనే మాకు అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇవన్నీ మొబైల్తో ఇంత నేను చెప్తుంటప్పుడు నమ్ముద్దాలేదు. తర్వాత అన్నోళ్ళు చేసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అయితే చూశాను. రూపాయి కావచ్చు, 1 సెకండ్ కావచ్చు, ఇవన్నీ చూశాను. తర్వాత నేను చూసిన టైంలో అప్పట్లో రీసెంట్గా రిలీజ్ అయింది మైరా. అసలు అది చూసిన తర్వాత అయితే ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ తీస్తే అయితే మొబైల్తో తీయాలని చెప్పి ఫిక్స్ అయిపోయిన తర్వాత మొబైల్తో షార్ట్ ఫిల్మ్ ఒకటి స్టార్ట్ చేశాను. అయితే ఈసారి ఎలా పడితే అలా వెళ్ళిపోలేదు లొకేషన్కి. అన్న చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అంటే డైలాగ్స్ ఎలా రాసుకోవాలి, అది ఎలా రాసుకోవాలని అన్నీ సెటప్ చేసుకున్న తర్వాత బేసిక్ కెమెరా యాంగిల్స్ దగ్గర నుండి నేర్చుకున్న తర్వాత వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత దాని అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది. అంతకుముందు 10 మినిట్స్ వీడియో చేయడానికి, 10 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ చేయడానికి కొంచెం ఆలోచించే వాళ్ళం, చూస్తారా చూడరా అని. బట్ ఇది చేసే ప్రాసెస్లో టైం గురించి అయితే అసలు ఆలోచించేది. టోటల్ 17 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ అయితే వచ్చింది. షార్ట్ ఫిల్మ్ పేరు ద జర్నీ ఆఫ్ సక్సెస్. అది మళ్ళీ శ్రీకేషన్స్ అఫీషియల్ ఛానల్ అన్నకే మళ్ళీ పంపాను దాని రివ్యూ కోసం. రివ్యూస్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినారు. తర్వాత ఆ ఛానల్లో నా షార్ట్ ఫిల్మ్ రివ్యూ వీడియో కూడా వచ్చింది. అయితే దానికైతే మాకు అప్పటి వరకు ఏంటి హైయెస్ట్ వ్యూస్, ఫస్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్స్కి 600-800 ఇంతే నా హైయెస్ట్ వ్యూస్. బట్ ఈ షార్ట్ ఫిల్మ్ ద జర్నీ ఆఫ్ సక్సెస్కి మాత్రం 2.6K వరకు వెళ్ళిపోయినాయి వ్యూస్ అనేవి. ఇప్పుడు 2.6K వరకు వెళ్ళిపోయినాయి. అండ్ దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే అన్న వల్ల, అంటే రివ్యూ చెప్పడం వల్ల ఏదో వ్యూస్ పెరిగినాయి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకింగ్ అనేది ఏంటంటే బాగా అర్థమైందనమాట. బేసిక్ ఫిల్మ్ మేకింగ్ అనే సిరీస్ తర్వాత స్టార్ట్ చేసిండ్రు ఫస్ట్. తర్వాత అడ్వాన్స్ ఫిల్మ్ మేకింగ్ అనేది కూడా స్టార్ట్ చేసిండ్రు. బేసిక్ ఫిల్మ్ మేకింగ్ చూసిన తర్వాత నేను ద జర్నీ ఆఫ్ సక్సెస్ తీసిన. అయితే బాగా అర్థమైంది, కేవలం ఆ వీడియోస్లో ఉన్న కంటెంట్ లేదా మనం కామెంట్ చేసిన వీడియోస్ వాళ్ళు తీయడం, అంతేకాకుండా పర్సనల్గా మెసేజ్ చేసిన ఆర్ కాల్ చేసి డౌట్స్ ఏమన్నా అడిగినా సరే క్లారిఫై చేసేవాళ్ళు అనమాట మెయిన్గా అన్న. అండ్ అలాగే స్క్రిప్ట్ పరంగా డౌట్ ఉంటే కేకే అన్న కూడా చాలా వరకు హెల్ప్ చేశారు. అండ్ దేర్ ఫోర్ ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ మేకింగ్ అన్నది అంతవరకే అని చెప్పేసి అయిపోయింది అనుకో. బట్ ఎడిటింగ్ అది మొబైల్లోనే, ఆండ్రాయిడ్ మొబైల్లోనే మొత్తం ఫిల్మ్ మేకింగ్ అనేది. పవర్ డైరెక్టర్ యాప్ నుంచి తర్వాత థంబ్నెయిల్స్ చేసుకోవడానికి కొన్ని యాప్స్ చెప్పినారు, స్నాప్సీడ్, పిక్సెట్, ఇలా కొన్ని యాప్స్ చెప్పినారు. తర్వాత ఆడియో డబ్బింగ్ తీసుకోవడం ఒక యాప్ చెప్పినారు. ఇలా ప్రతి యాప్ గురించి ఒక్కొక్క యాప్కి ఒక్కొక్క ట్యూటోరియల్ వీడియో అనేది చేసినారు. తర్వాత అలా ఎడిటింగ్ పరంగా కూడా వెళ్ళిపోయినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో ఒకరు రైటింగ్ కానీ బేస్ అయి ఉంటారు, తర్వాత ఒకరు డైరెక్షన్ కానీ బేస్ ఉంటారు, ఒకరు ఏంటంటే యాక్టింగ్ చేస్తామని బేస్ ఉంటారు. బట్ స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే అన్నీ మనమే చేసుకోవాలి.
అలాంటి వాళ్ళకు కూడా ఈ ఛానల్ అనేది ఇదనమాట. అంటే ఒక ఫిలిం మేకింగ్ అనే కాదు, ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఛానల్లో అయితే ఉంది. అది అలాగనమాట. ఇప్పుడైతే నేను షార్ట్ ఫిల్మ్స్ చేయగలుగుతున్నాను, అది మొబైల్తో అయినా సరే. అంటే స్టార్టింగ్లో కొన్ని రూల్స్ ఉండే, కెమెరాతో చేయాలి, డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి డబ్బింగ్ చేయాలి, ఎడిటింగ్ ఎవరికైనా ఇస్తే ల్యాప్టాప్లో అమౌంట్ పెట్టి ఇలా చేయాలి అని. అంటే ఇప్పుడు అవన్నీ శ్రీకాంత్ అఫీషియల్ ఫాలో అయిన తర్వాత అన్నీ స్మాష్ అయ్యండి. జస్ట్ ఒక మొబైల్, అంటే స్టార్టింగ్ స్టేజ్, నేను చెప్తుంది స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకి. స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక మొబైల్తో వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోగలరు. బడ్జెట్లెస్లో వాళ్ళ టాలెంట్ని అయితే ప్రూవ్ చేసుకోగలరు అనేది నేర్పించండి శ్రీకాంత్ అన్న. అండ్ నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటి ఆ ఛానల్లోనంటే మోటివేషన్ కూడా చేసిండ్రు. శ్రీకాంత్ నాకు చెప్పిన చాలా బాగుంటుందని. అంటే ఫస్ట్ మీరైతే ఆ ఛానల్ చెక్అవుట్ చేయడం, ఫస్ట్ ఆ మోటివేషన్ వీడియో అయితే చూడండి. మీరు ఇంకా మీలో ఆ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉంది అని అంటే మీరైతే మాత్రం ఆగరు అనమాట షార్ట్ ఫిల్మ్ చేయకుండా. అలా ఉంటుంది మోటివేషన్ వీడియో. ఇంత నాలెడ్జ్ని, అంటే షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి ఇంత నాలెడ్జ్ని ఎందుకు. థ్యాంక్ యూ యశ్వన్ అండ్ కేకే అండ్ థ్యాంక్స్ ఫర్ శ్రీకృష్ణ అఫీషియల్.